సో హలో గైస్ నమస్తే వెల్కమ్ టు ద న్యూ వీడియో గైస్ మన వీడియోలో ద మిషన్ ఏరియా ప్రాజెక్ట్ గురించి అయితే డిస్కస్ చేద్దాం గైస్ ఈ ప్రాజెక్ట్ నుంచి మనకి సీజన్ 2 క్యాంపెయిన్ అయితే లైవ్ అయింది ఈ క్యాంపెయిన్ లో మనం పార్టిసిపేట్ చేసి వీళ్ళకి అప్కమింగ్ ఎయిర్ డ్రాప్ కి అయితే ఎలిజిబుల్ అయితే అవ్వచ్చు గైస్ అట్లనే మనకి ప్రాజెక్ట్ అనేది $5 million ఫండింగ్ అయితే రేస్ చేసింది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ప్రతి ఒక్కరు కూడా ఈ ఎయిర్ డ్రాప్ క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేయడానికి అయితే ట్రై చేయండి గైస్ ఓకేనా గైస్ ఇంకా మనం ఎయిర్ డ్రాప్ డీటెయిల్స్ కనుక చెక్ చేసుకున్నట్లయితే వీళ్ళ యొక్క ట్విట్టర్ హ్యాండిల్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసుకున్న తర్వాత కిందకైతే స్క్రాల్ చేయండి సీజన్ 2 క్యాంపెయిన్ గురించి వీళ్ళ యొక్క పిన్ ట్వీట్ లో అయితే ఫుల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు వీళ్ళ యొక్క పిన్ ట్వీట్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసుకున్న తర్వాత బ్రోస్ అసలు మనకి ఎయిర్ డ్రాప్ ఏంటంటే మనకి ఇది ఒక గేమింగ్ ఎయిర్ డ్రాప్ గేస్ ఓకేనా ఇక్కడ మనం ఒక గేమ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి గేమ్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మనకు టాస్క్లు అయితే ఉంటాయి సో మీరు గేమ్ ప్లే చేసి ఆ టాస్క్లు కంప్లీట్ చేసినందుకు మీకు పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు పాయింట్స్ బేస్ మీద మీకు లీడర్ బోర్డ్లో ర్యాంక్ అయితే ఉంటుంది గేస్ ఓకేనా మన ర్యాంక్ బేస్ మీద మనకి ఎయిర్ డ్రాప్ ఎలొకేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు సింపుల్గా చెప్పాలంటే సో ఇక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి P2A సీజన్ 2 ఇస్ లైవ్ P2A మీన్స్ ప్లే టు ఎయిర్ డ్రాప్ గేస్ ఓకేనా గేస్ అట్లనే మనకి సీజన్ 2 క్యాంపెయిన్కి వీళ్ళు 22 మిలియన్ TMA టోకెన్స్ అయితే లొకేషన్ అయితే ప్రొవైడ్ చేశారు సో TMA టోకెన్ అనేది వీళ్ళ యొక్క నెగిటివ్ టోకెన్ గేస్ ఈ టోకెన్ అనేది ఇంకా లిస్ట్ అయితే కాలేదు సీజన్ 2 ఎండ్ అయిపోయిన తర్వాత మనకి TGU ఉంటుంది ఓకేనా గేస్ అట్లనే మనం ఈ ఎయిర్ డ్రాప్ లో రివార్డ్ అనేది రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్ డ్రాప్ కి ఎలిజిబుల్ అవ్వడానికి మనకి 2 మెయిన్ క్రైటీరియాస్ అయితే పెట్టారు సో ఈ యొక్క ట్వీట్ ఉంది కదా ఇట్లా కిందకైతే స్క్రాల్ చేయండి ఇక్కడ మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు చూడండి ప్లేయర్ మస్ట్ బి కంప్లీటెడ్ 20 మ్యాచెస్ టు ఎలిజిబుల్ ఫర్ ది ఎయిర్ డ్రాప్ అంటే మీరు ఎయిర్ డ్రాప్ లో ఎలిజిబుల్ అవ్వడానికి మనం అట్లీస్ట్ 20 మ్యాచెస్ అంటే ఒక గేమింగ్ ఎయిర్ డ్రాప్ అని చెప్పాను కదా ఇందులో మరియు 20 గేమ్స్ అయితే ప్లే చేసి ఉండాలన్నమాట ఓకేనా సో 20 గేమ్స్ ప్లే చేస్తే మనం ఎయిర్ డ్రాప్కి ఎలిజిబుల్ అవుతామా అంటే సో ఇంకొక మెయిన్ క్రైటీరియా కూడా ఉంటుంది చూడండి ప్లేయర్ మస్ట్ బి ఇన్ ది టాప్ 6000 టు క్వాలిఫై ఫర్ ద రివార్డ్ సో అంటే మీరు 20 మ్యాచెస్ ప్లే చేస్తే ఎయిర్ డ్రాప్ కనుక ఎలిజిబుల్ అవ్వరు గైస్ మీరు ఇందులో టాస్క్లు కంప్లీట్ చేస్తే పాయింట్స్ ప్రొవైడ్ చేస్తారని చెప్పాను కదా ఓకేనా ఆ పాయింట్స్ అనేవి కలెక్ట్ చేసుకుని మీరు లీడర్ బోర్డ్లో టాప్ 6Kలో ఉండాలి ఎవరైతే టాప్ 6Kలో ఉంటారో వాళ్ళకి మాత్రమే రివార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు అంటే టాప్ 6K మెంబర్స్కి 22 మిలియన్ టోకెన్స్ అయితే స్ప్లిట్ చేస్తారు గైస్ ఓకేనా సో మనకి టోటల్ ప్రైస్ పూల్ 22 మిలియన్స్ అని చెప్పాను కదా ఈ 22 మిలియన్స్ కూడా మనకి టాప్ 6K మెంబర్స్కి అయితే స్ప్లిట్ చేస్తారనమాట సో అట్లానే మనకి క్యాంపెయిన్ డ్యూరేషన్ అయితే వచ్చేసి మనకి క్యాంపెయిన్ అనేది November 5th అయితే స్టార్ట్ అయింది December 3rd అయితే ఎండ్ అయిపోతుంది టోటల్ డ్యూరేషన్ అయితే వచ్చేసి 4 వీక్స్ అయితే రన్ అవుతుంది క్యాంపెయిన్ అనేది స్టిల్ ఇంకా మీ దగ్గర 3 వీక్స్ అయితే టైం ఉంది ఈజీగా ఈ 3 వీక్స్లో మీరు ఏ డ్రాప్లో కనుక పార్టిసిపేట్ చేసినట్లయితే ఇక్కడ నుంచి మీరు గుడ్ అమౌంట్ ఆఫ్ ఎలొకేషన్ అయితే గ్రాప్ చేసుకోవచ్చు అనమాట సో 22 మిలియన్ ఎలొకేషన్ అనేది 6K మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారని చెప్పాను కదా అది కూడా మీ యొక్క ర్యాంక్ బేస్ మీద డిస్ట్రిబ్యూట్ చేస్తారు గేస్ ఓకేనా ట్వీట్లో క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి సో కిందకైతే స్క్రాల్ చేయండి ఇంకొంచెం సో కిందకి స్క్రాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి గేస్ ఓకేనా ఎలొకేషన్ రివార్డ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు బ్రాకెట్ 1 ప్లేయర్ ర్యాంక్డ్ 1 to 600 ఎవరైతే ర్యాంక్ 1 నుంచి 600 లోపు ఉంటారో వాళ్ళకి 45% ఎలొకేషన్ ప్రొవైడ్ చేస్తారు 22 మిలియన్ టోకెన్స్లో ఓకేనా 22 మిలియన్ ఎలొకేషన్ ఇచ్చారు కదా అందులో 45% ఫస్ట్ ర్యాంక్ నుంచి 600 ర్యాంక్ అయితే స్ప్లిట్ చేస్తారనమాట ఓకేనా సో నెక్స్ట్ 600 నుంచి 1500కి 25% 1500 నుంచి 3000కి 15% నెక్స్ట్ 10% నెక్స్ట్ లాస్ట్ 4500 నుంచి 6000లో ఉన్న వాళ్ళకి 5% ఎలొకేషన్ ఇలా అయితే మనకి స్ప్లిట్ చేస్తారు సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత నుంచి ఈ యొక్క ఎయిర్ డ్రాప్లో పార్టిసిపేట్ చేసినట్లయితే ఈజీగా మీరు అండర్ 3Kలు ఈజీగా అయితే గ్రాప్ చేసుకోవచ్చు గైస్ ఎందుకంటే ఎయిర్ డ్రాప్ అనేది అండర్ ఫార్మ్డ్ మీరు ఈజీగా ఇందులో గుడ్ అమౌంట్ ఆఫ్ ఎలొకేషన్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా బ్రో అట్లానే మరి ఇందులో గేమ్ ప్లే చేయాలని చెప్పావు కదా సో గేమ్ ప్లే చేసినందుకు మనకి పాయింట్స్ అనేవి ఎలా ప్రొవైడ్ చేస్తారంటే అది కూడా ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ట్వీట్లో సో చూడండి ఇది ఒక గేమ్ అప్లికేషన్ అని చెప్పాను కదా గైస్ ఇందులో మీరు ర్యాంక్డ్ మ్యాచ్ ప్లే చేసి విన్ అయ్యారనుకోండి మీకు 50 పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఒకవేళ మీరు ఆ ర్యాంక్డ్ మ్యాచ్ కనుక లూజ్ అయ్యారనుకోండి 15 పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు మీరు గేమ్ ప్లే చేసి విన్ అయిన పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు లూజ్ అయినా సరే పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు ఎవ్రీ మ్యాచ్కి గేస్ ఓకేనా సో ఒకవేళ మీరు క్విక్ మ్యాచ్ ఆడారనుకోండి క్విక్ మ్యాచ్ మోడ్ ఉంటుంది ఈ గేమ్లో ఆ క్విక్ మ్యాచ్ మీరు విన్ అయితే 35 పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఒకవేళ మీరు లూజ్ అయ్యారనుకోండి 10 పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు మీరు ఎంత ఎక్కువ గేమ్ ప్లే చేయగలిగితే అంత ఎక్కువ పాయింట్స్ అనేవి అయితే కలెక్ట్ చేసుకోవచ్చు అంత ఎక్కువ ర్యాంక్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ యొక్క పాయింట్స్ ఉన్నాయి కదా గైస్ టాస్క్ అనేవి ఇవి మాత్రమే కాకుండా అంటే ఇది సో ఈ టాస్క్ అనేది ఎవ్రీ గేమ్ ప్లేకి ప్రొవైడ్ చేస్తారనమాట అంటే మీరు ఏ గేమ్ ప్లే చేసినా సరే 15 విన్ అయితే 15 పాయింట్స్ లూజ్ అయితే విన్ అయితే 50 పాయింట్స్ లూజ్ అయితే 15 పాయింట్స్ ఇవి కాకుండా ఎడిషనల్గా మీకు డైలీ క్విజ్లు ఉంటాయి ఆ క్విజ్లు కూడా కంప్లీట్ చేసి మీరు పాయింట్స్ అనేవి అయితే కలెక్ట్ చేసుకొని మీ ర్యాంక్ అనేది బూస్ట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఓవరాల్గా ఇది గేస్ మనకి ఎయిర్ డ్రాప్ డీటెయిల్స్ అనేవి ఇప్పుడు నేను మీకు ఒక ఎయిర్ డ్రాప్లో ఎలా పార్టిసిపేట్ అవ్వాలో చెప్తాను ఈ ఎయిర్ డ్రాప్లో
పార్టిసిపేట్ అవ్వడానికి మీ యొక్క మేసెస్ ఆర్ కివీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత గైస్ మీరు ఎయిర్ డ్రాప్లో పార్టిసిపేట్ అవ్వడానికి మీరు రోనిన్ వాలెట్ ఎక్స్టెన్షన్ అయితే యాడ్ చేసుకోవాలి. సో మనకి ఎయిర్ డ్రాప్ అనేది రోనిన్ నెట్వర్క్ మీద ఉంటుంది గైస్. ఓకేనా, చూడండి ఇక్కడ మనకి వీళ్ళ యొక్క ట్విట్టర్ బై సో ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి ట్విట్టర్లోనే. సో పవర్ బై రోనిన్ నెట్వర్క్ అని చెప్పేసి. ఓకేనా, బ్యాక్డ్ బై రోనిన్ నెట్వర్క్. సో ఇది మీరు పవర్ బై గైస్. ఓకే, బ్యాక్డ్ బై కాదు. సో రోనిన్ వాలెట్ ఎక్స్టెన్షన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎక్స్టెన్షన్ లింక్ అయితే నేను మీకు ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో న్యూ ట్యాబ్లో అయితే ఓపెన్ చేయండి మీ బ్రౌజర్లో. ఇక్కడ మీకు యాడ్ టు ఎక్స్టెన్షన్ అని అయితే ఉంటుంది. యాడ్ టు ఎక్స్టెన్షన్ అనే బటన్ మీద ట్యాప్ చేసి ఎక్స్టెన్షన్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్టెన్షన్లోకి అయితే వెళ్ళి రోనిన్ వాలెట్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు క్రియేట్ న్యూ వాలెట్ ఆర్ ఇంపోర్ట్ యువర్ ఓల్డ్ వాలెట్ అని అయితే ఉంటుంది. సో మీరు క్రియేట్ న్యూ వాలెట్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకొని ఒక న్యూ వాలెట్ అయితే క్రియేట్ చేసుకోండి. మీ దగ్గర ఆల్రెడీ ప్రీవియస్లో రోనిన్ వాలెట్ ఉందనుకోండి, మీరు ఆ వాలెట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు న్యూ యూజర్స్ కొత్తగా మీరు రోనిన్ వాలెట్ కనుక యాడ్ చేసుకున్నట్లయితే సో మీరు ఒక న్యూ వాలెట్ అయితే క్రియేట్ చేసుకోండి. సేమ్ అది మీకు మెటామాస్క్లా ఉంటుంది. ఓకే, మెటామాస్క్ ఎలా అయితే క్రియేట్ చేసుకుంటారు సేమ్ అలానే ఈ యొక్క రోనిన్ వాలెట్లో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్న ఒక వాలెట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత వాలెట్ అయితే ఓపెన్ చేయండి. వాలెట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఎలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది గైస్. ఇక్కడ మీరు గ్యాస్ ఫీజ్కి రోనిన్ టోకెన్ అయితే డిపాజిట్ అయితే చేసుకోవాలి. సో చాలా మంది డిపాజిట్ అని కానీ ఎయిర్ డ్రాప్లో పార్టిసిపేట్ అయితే చేయరు గైస్. ఇక్కడ మీరు డిపాజిట్ చేసినా సరే ఎయిర్ డ్రాప్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర అసలు ఫండ్ లేదు, నేను డిపాజిట్ చేయలేను అనుకున్నా సరే మీరు ఎయిర్ డ్రాప్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకేనా, వీడియోని అయితే పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. మీకు ఫుల్ డీటెయిల్స్ అని కూడా వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఓకేనా గైస్, ఇక్కడ మనకి ట్విట్టర్లో చెప్పినట్లు సో డైలీ టాస్క్లు ఉంటాయని చెప్పాను కదా. డైలీ టాస్కుల్లోనే మనకి డైలీ చెక్ ఇన్ టాస్క్ కూడా ఉంటుంది గైస్. మీరు ఇందులో చెక్ ఇన్ చేయడానికి మీకు రోనిన్ గ్యాస్ ఫీజ్ అయితే పడుతుందన్నమాట. ఇన్ కేస్ మీరు చెక్ ఇన్ టాస్క్ చేయకూడదు అనుకున్నారనుకోండి, మీరు ఈ యొక్క రోనిన్ టోకెన్ని డిపాజిట్ అయితే చేసుకోవసరం లేదు. సో చెక్ ఇన్ చేద్దాం అనుకున్నట్లయితే సో ఒక 10 or 20 రూపీస్కి సంబంధించిన రోనిన్ టోకెన్స్ అనేవి అయితే డిపాజిట్ చేసుకోండి. నేను చూడండి $0.2 ఒక $14కి సంబంధించి నేను రోనిన్ టోకెన్ అయితే డిపాజిట్ అయితే చేసుకున్నాను. మనకి టోకెన్ అనేది బైనాన్స్లో అయితే అవైలబుల్ ఉంది. సో మీకు గ్యాస్ ఫీజ్ విత్డ్రాల్ ఫీజ్ అనేది పైసల్లో పడుతుంది. మినిమం విత్డ్రాల్ కూడా సో పైసల్లోనే ఉంటుంది అనమాట. ఓకేనా, కాబట్టి ఈజీగా మీరు ఒక 10 or 20 రూపీస్ది USDT ఏమన్నా ఉంటే మీ వాలెట్లో బైనాన్స్లో దాంతో రోనిన్ టోకెన్ అయితే కన్వర్ట్ చేసుకొని మీ వాలెట్ ఈ అడ్రస్ ఉందా ఈ అడ్రస్కి డైరెక్ట్గా అయితే డిపాజిట్ చేసుకోండి. మీ వాలెట్లోకి అయితే రిసీవ్ అయిపోతుంది. ఓకేనా, ఇట్లా రోనిన్ వాలెట్ని సో ఫండ్ అనేది డిపాజిట్ చేసుకున్న తర్వాత సో మీ దగ్గర ఫండ్స్ లేకపోతే మీరు చెక్ ఇన్ టాస్క్ చేయకండి. ఓకేనా, ఓన్లీ గేమ్ ప్లే టాస్క్ చేసి కూడా ఇందులో పాయింట్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో రోనిన్ వాలెట్ ఎక్స్టెన్షన్ అనేది యాడ్ చేసుకొని క్రియేట్ చేసుకున్న తర్వాత న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ చేయండి. నేను మీకు ఈ యొక్క క్యాంపెయిన్ పేజ్ లింక్ అనేది ఛానల్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. న్యూ ట్యాబ్లో అయితే ఆ లింక్ అనేది ఓపెన్ చేయండి. సో న్యూ ట్యాబ్లో లింక్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది గైస్. ఫస్ట్ ఇక్కడ మనం ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. గేమ్ ప్లే చేయడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. టాప్లో 3 లైన్స్ ఉన్నాయా, ఈ 3 లైన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు లాగిన్ ఆర్ సైన్ అప్ అని అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రాల్ చేయండి. ఇక్కడ ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి క్రియేట్ న్యూ అకౌంట్ అని ఉందా ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి. ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. సేమ్ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అగ్రీ అనే బాక్స్ మీద క్లిక్ చేయండి. ఐఎమ్ డాటా రోబోట్ అయితే వెరిఫై చేసి కింద క్రియేట్ అకౌంట్ అని ఉందా క్రియేట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. క్రియేట్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత సబ్స్క్రైబ్ న్యూస్ లెటర్ అని అయితే ఉంటుంది గైస్. మీరు ఏం సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాల్సిన లేదు, జస్ట్ క్యాన్సిల్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఓకేనా, ట్యాప్ చేసుకున్నట్లయితే మీరు ఎంటర్ చేసిన ఈమెయిల్ ఐడికి ఓటీపీ అయితే వచ్చి ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేసి అగైన్ మళ్ళీ క్రియేట్ అకౌంట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ఓటీపీ ఎంటర్ చేసి క్రియేట్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ చేయవలసిన పని మీ యూజర్ నేమ్ అయితే సెట్ చేసుకోవాలి గైస్. ఇక్కడ మీకు పెన్సిల్ సింబల్ అయితే ఉంటుంది. ఈ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. ప్లేయర్ నేమ్ అని ఉందా సో దీన్ని మీరు రిమూవ్ చేసేసి మీకు నచ్చిన యూజర్ నేమ్ ఏదో ఒకటి మీ నేమ్ కానీ ఏదో ఒక యూజర్ నేమ్ కింద అయితే సెట్ చేసుకొని సేవ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. యూజర్ నేమ్ అనేది సేవ్ అయిపోతుంది. సేవ్ అయిన తర్వాత ఈజీ ఇంటర్ఫేస్ కోసం ఈ పేజ్ని మనం డెస్క్టాప్ మోడ్లో అయితే పెట్టుకుందాం. టాప్లో 3 లైన్ అయితే క్లిక్ చేయండి. సో డెస్క్టాప్ మోడ్ అయితే ఎనేబుల్ చేయండి. డెస్క్టాప్ మోడ్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కనెక్ట్ వాలెట్ అని అయితే ఉంటుంది గైస్. కనెక్ట్ వాలెట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకున్నట్లయితే మన రోనిన్ వాలెట్కి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చి ఉంటుంది. సో రోనిన్ వాలెట్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కనెక్ట్ వాలెట్ అయితే ఉంటుంది. కనెక్ట్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ మీరు డాష్బోర్డ్ పేజ్కి అయితే వెళ్ళిపోండి గైస్. ఓకేనా, సో వెళ్ళిన తర్వాత వాలెట్ అయితే కనెక్ట్ అవుతుంది. వాలెట్ అనేది మనం మీ వెబ్సైట్కి లింక్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి లింక్ వాలెట్ అయితే ఉంటుంది. లింక్ వాలెట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అగైన్ మళ్ళీ రోనిన్ వాలెట్ ఎక్స్టెన్షన్కి ఇలాంటి ఒక పాపప్ అయితే వచ్చి ఉంటుంది. సిగ్నేచర్ రిక్వెస్ట్ అనేది సైన్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ మీరు డాష్బోర్డ్కి అయితే వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో కన్ఫర్మ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకుంటే మనకి వాలెట్ అనేది సక్సెస్ఫుల్గా మనకి వెబ్సైట్కి అయితే కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చెప్పండి కదా గైస్ మనకి డైలీ చెక్ ఇన్ టాస్క్ కూడా ఉంటుందని. సో ఇక్కడ చూడండి మనకి డైలీ చెక్ ఇన్ టాస్క్ డైలీ చెక్ ఇన్ చేసినందుకు మీకు 250 పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఓకేనా, ఇక్కడ మీకు చెక్ ఇన్ అని అయితే ఉంటుంది. సింపుల్ చెక్ ఇన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకుంటే రోనిన్ వాలెట్కి ఒక పాపప్ అయితే వచ్చి ఉంటుంది. ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి. రోనిన్ వాలెట్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు గ్యాస్ ఫీజ్ చూడడానికి పైసల్లో పడుతుంది. ఓకేనా, $0.0035. ఓకేనా, సో చాలా తక్కువ గ్యాస్ ఫీజ్ పడుతుంది. కాబట్టి మీరు ఒక 10 రూపీస్ది డిపాజిట్ చేసుకుంటే సరిపోతుంది మీ దగ్గర ఫండ్స్ ఉంటాయి. సో సింపుల్ ఈ ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి.
సో ట్రాన్సాక్షన్ అనేది కన్ఫర్మ్ చేసిన తర్వాత సో ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయండి. వన్స్ మీకు ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ మీరు డాష్బోర్డ్లోకి అయితే వెళ్ళిపోండి గైస్. ఓకేనా. సో డాష్బోర్డ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీకు పాయింట్స్ అనేవి ఇక్కడ యాడ్ అవుతాయి గైస్. ఓకేనా. ఇక్కడ చూడండి పీటీఏ పాయింట్స్ అని ఉంది కదా, మనం ఏదైతే చెక్ ఇన్ టాస్క్ కంప్లీట్ చేసామో దాని తాలూకా పాయింట్స్ అనేవి ఫ్యూ మినిట్స్లో మీకు ఇక్కడ యాడ్ అయిపోతాయి. ఒకసారి పేజ్ అయితే రిఫ్రెష్ చేసి చెక్ చేసుకోండి, పాయింట్స్ అనేవి యాడ్ అయి ఉంటాయి గైస్. ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్లయితే టుడే చెక్ ఇన్ పాయింట్స్ మనకి 250 పాయింట్స్ కూడా యాడ్ అయ్యాయి అనమాట. ఓకేనా. సో అట్లానే ఇందాక నేను మీకు చెప్పాను కదా డైలీ టాస్క్లు కూడా ఉంటాయని చెప్పేసి. డైలీ క్విజ్లు అనేవి మీకు ఎక్కడ డిస్ప్లే అవుతాయంటే ఫస్ట్ మీరు ఎట్లా కొంచెం కిందకైతే స్క్రాల్ చేయండి. సో కిందకి స్క్రాల్ చేసినట్లయితే ఇక్కడ మీకు స్పాన్సర్స్ కోడ్ అని అయితే ఉంటుంది గైస్. ఓకేనా. నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఒక స్పాన్సర్ కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీకు బూస్ట్ అయితే రిసీవ్ అవుతుంది. ఆ స్పాన్సర్ కోడ్ అనేది అయితే ఇక్కడ ఎంటర్ చేయండి గైస్. ఓకేనా. మేక్ షూర్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను స్పాన్సర్ కోడ్ అనేది. ఆ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అనే బటన్ ట్యాప్ చేసుకుంటే మీకు బూస్ట్ అనేది రిసీవ్ అవుతుంది. సో డైలీ క్విజ్లు అనేవి సో ఎలా కంప్లీట్ చేయాలంటే ఇక్కడ మీకు సో కిందకి స్క్రాల్ చేస్తే ఇక్కడ మీకు డైలీ క్విజ్లు అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకి టాస్క్ ఏంటి అనేది డిస్ప్లే అవ్వదు గైస్. ఓకేనా. సో టాస్క్ ఏంటి అనేది ఎలా డిస్ప్లే అవుతుందంటే టాప్లో 3 లైన్స్ ఉన్నాయా, ఈ 3 లైన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు క్విజ్ ఉంటుంది. సో డైరెక్ట్గా క్విజ్ అనే ఆప్షన్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, మీకు ఇక్కడ డైలీ క్విజ్లు అట్లానే సో బిగ్ క్విజ్లు అని చెప్పేసి సో నెంబర్ ఆఫ్ క్విజ్లు అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేసి పాయింట్స్ అనేవి కలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో డైలీ క్విజ్లు ఎవ్రీ 24 అవర్స్కి కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి. సో చూడండి మనకి డైలీ క్విజ్లు ఏంటంటే ప్లే 5 ర్యాంక్ మ్యాచెస్, 5 ర్యాంక్ మ్యాచెస్ అనేవి ప్లే చేయమంటున్నారు. ఇక్కడ మీకు 150 పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో అది కూడా విత్ డిఫరెంట్ క్యారెక్టర్స్తో అడుగుతారు గైస్. ఓకేనా. చూడండి ప్లే 5 ర్యాంక్ మ్యాచెస్ విత్ పైరో వేరింగ్ ద బర్నౌట్ స్కిన్ బై ద మ్యాచ్ అండ్. ఓకేనా. సమ్ స్కిన్ అయితే మీరు అటాచ్ చేసుకొని గేమ్ ప్లే చేయాలి, అప్పుడు మీకు 150 పాయింట్స్. ఇది కూడా ఇంకొక డిఫరెంట్ స్కిన్ అయితే యాడ్ చేసుకోవాలి. సో అట్లా ఓకేనా. ఒక్కొక్క టాస్క్కి ఒక్కొక్క డిఫరెంట్ స్కిన్స్ కానీ. సో నెక్స్ట్ అయితే వచ్చేసి డ్యామేజ్ అడుగుతారు గైస్. చూడండి 6000 డ్యామేజ్ చేయాలి, సో 7500 డ్యామేజ్ చేయాలి. సో నెక్స్ట్ ఇది మనకి హిట్ 45 ఎనిమీస్ అంటే 45 ఎనిమీస్ని హిట్ అదే ఫైర్ చేయాలి. అట్లా మనకి డిఫరెంట్ టాస్క్లు ఉంటాయి. మీరు ఈజీగా కంప్లీట్ చేస్తారు వీటిని. టాస్క్లు కంప్లీట్ చేసే కొద్దీ మీకు పాయింట్స్ అయితే ఉంటాయి అనమాట. ఓకేనా. సో ఇవి మనకి డైలీ క్విజ్లు. సో ఇవన్నీ చెప్తున్నావు బ్రో మనకి లీడర్ బోర్డ్ ఎక్కడ ఉంటుందని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు. అగైన్ మళ్ళీ టాప్లో 3 లైన్స్ ఉన్నాయా, ఈ 3 లైన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు లీడర్ బోర్డ్ అయితే ఉంటుంది. సో లీడర్ బోర్డ్ మీద అయితే క్లిక్ చేయండి. సో లీడర్ బోర్డ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి లీడర్ బోర్డ్ పాయింట్స్ వైజ్ అయితే మనకి ర్యాంక్ అట్లనే అన్ని కూడా డిస్ప్లే అవుతాయి. సో ఓకేనా. డివిజన్ ర్యాంక్ అన్ని కూడా. సో వన్ మోర్ ఇంపార్టెంట్ గేస్ మనకి లీడర్ బోర్డ్ అనేది ఎవ్రీ 24 అవర్స్కి వన్స్ అప్డేట్ చేస్తారనమాట. ఓకేనా. మీరు గేమ్ ప్లే చేశారు, మీ దగ్గర పాయింట్స్ ఉన్నాయి, నా స్కోర్ అనేది లీడర్ బోర్డ్లో అప్డేట్ అవ్వలేదని చెప్పేసి మీరు కన్ఫ్యూజ్ అయితే పడొద్దు. 24 అవర్స్కి వన్స్ మనకి లీడర్ బోర్డ్ అయితే అప్డేట్ చేస్తారు. సో ఇక్కడ మనకి టాప్ స్కోరర్ చూడండి గైస్ 3000 పాయింట్స్. ఓకేనా. సో ఇది మనకి టాప్ 100 మాత్రమే లీడర్ బోర్డ్లో డిస్ప్లే అవుతుంది. కిందకి స్క్రాల్ చేయండి, టాప్ 100 చెక్ చేయండి. టాప్ 100 ఓన్లీ 916 పాయింట్స్ మాత్రమే. ఓకేనా. సో మనకి చెక్ ఇన్కి 250 పాయింట్స్ వచ్చినాయి గైస్. సో టాప్ 100లో చూడండి 916 ఉంది అంటే చూడండి. సో మీకు అర్థమై ఉంటుంది సో ఈ యొక్క ఎయిర్ డ్రాప్ అనేది అండర్ ఫార్మ్డ్ అని చెప్పేసి. ఈజీగా మీరు ఇందులో గేమ్ ప్లే పాయింట్స్ కూడా కలెక్ట్ చేశారనుకోండి, ఈజీగా మీరు టాప్ 3K టు టాప్ 4Kలో ఉంటారు క్యాంపెయిన్ అనేది ఎండ్ అయ్యే లోపు. ఓకేనా. కాబట్టి ఎవరు కూడా ఈజీగా తీసుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎయిర్ డ్రాప్లో పార్టిసిపేట్ చేయడానికి అయితే ట్రై చేయండి గేస్. ఓకేనా. సో ఓవరాల్గా నేను మీకు ఇక్కడ డాష్బోర్డ్లో ఉన్నవన్నీ కూడా కవర్ చేశాను గేస్. ఓకేనా. అగైన్ మళ్ళీ డాష్బోర్డ్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళిపోదాం. సో టాస్క్లు ఎలా ఉంటాయి, చెక్ ఇన్ ఎలా చేయాలి, సో టాస్క్లు అనేవి ఎక్కడ కంప్లీట్ చేయాలి, మొత్తం అంతా కూడా నేను మీకు డాష్బోర్డ్ గురించి అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనం అసలు గేమ్ అనేది ఎలా ప్లే చేయాలి. ఓకేనా. ఒక గేమ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాను కదా, ఆ గేమ్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, గేమ్ అనేది ఎలా ప్లే చేయాలో చెప్తాను. సో వన్ మోర్ థింగ్ గైస్, ఇక్కడ మనకి డాష్బోర్డ్లో జాక్ పాట్స్ ఉంటాయి. ఓకేనా. ఇక్కడ చూడండి మనకి 3 ఉంటాయి. ఇది మనకి డైలీ జాక్ పాట్ అని చెప్పేసి, ఇది కూడా డైలీ, ఇవి మనకి కొన్ని గేమ్స్ అనమాట, మినీ గేమ్స్లా ఉంటాయి. సో వీటిలో జస్ట్ ఇందాకలాగే పైసల్లో మీకు గ్యాస్ ఫీజ్ అయితే పడుతుంది. సో వాటిలో చేసి ఇందులో మీకు గేమ్ స్కిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఇవి కూడా ట్రై చేయండి, సో మీకు అర్థమైపోతుంది. ఓకేనా. ఇప్పుడు మనం గేమ్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, గేమ్ ప్లే ఎలా చేయాలో చెప్తాను. సో గేమ్ డౌన్లోడ్ చేసుకోవడానికి న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ చేయండి. నేను మీకు ఛానల్లో గేమ్ లింక్ అని చెప్పేసి ఇస్తాను. సో గేమ్ లింక్ మన డాష్బోర్డ్ లింక్ రెండు కూడా ఒక్కటే గైస్. ఓకేనా. సేమ్ లింకే ఉంటుంది. అగైన్ మళ్ళీ సేమ్ లింక్ని న్యూ ట్యాబ్లో ఓపెన్ చేసేయండి. న్యూ ట్యాబ్లో ఓపెన్ చేసుకుంటే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో కిందకైతే స్క్రాల్ చేయండి గైస్. ఓకేనా. సో కిందకి స్క్రాల్ చేసుకుంటే ఇక్కడ మనకి గేమ్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. 3 లైన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి అకౌంట్ క్రియేట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో కిందకి స్క్రాల్ చేస్తే గేమ్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఓకేనా. సేమ్ లింకే. సో గేమ్ డౌన్లోడ్ కనుక సపరేట్ లింక్ ఏం లేదనమాట. ఓకేనా. సో కిందకి స్క్రాల్ చేయండి. ఇక్కడ నుంచి మనం గేమ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు గైస్. ఇక్కడ మీరు ఆండ్రాయిడ్ మొబైల్లో కనుక గేమ్ ప్లే చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఆండ్రాయిడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి గేమ్ని. సో ఒకవేళ మీ దగ్గర ల్యాప్టాప్ కానీ పీసీ కానీ ఉందనుకోండి, విండోస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి
సో గేమ్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్ గైస్, ల్యాప్టాప్లోని అట్లనే మొబైల్లో కూడా సేమ్ ప్రాసెస్. మీ దగ్గర మొబైల్ ఉంటే ఆండ్రాయిడ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. విండోస్ ఉంటే విండోస్ మీద క్లిక్ చేసి, అంటే ల్యాప్టాప్ ఆర్ పీసీ ఉంటే విండోస్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. మొబైల్లో చేస్తున్నా కాబట్టి ఆండ్రాయిడ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆండ్రాయిడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి గేమ్ డౌన్లోడ్ అవుతుంది గైస్. గేమ్ లాంచర్ డౌన్లోడ్ అవుతుంది చూడండి, డౌన్లోడ్ లాంచర్ ఏపీకే. సో లాంచర్లో మనం గేమ్ డౌన్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ మీకు డౌన్లోడ్ ఎనీవే ఉందా, డౌన్లోడ్ ఎనీవే అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఈ లాంచర్ ఏపీకే మనకి 22 MB అయితే ఉంటుంది. సో అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయండి. సో ఇక లాంచర్ ఏపీకే అనేది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత సో ఏపీకే మీద అయితే క్లిక్ చేయండి. సపోజ్ మీకు ఎలాంటి ఎర్రర్ ఏమైనా వచ్చినట్లయితే మీ ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ చేసేయండి గైస్, ఓకేనా. డైరెక్ట్గా ఇక్కడ మీకు డౌన్లోడ్స్ అని అయితే ఉంటుంది. డౌన్లోడ్స్లో ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసిన లాంచర్ ఏపీకే అయితే ఉంటుంది. సో ఏపీకే మీద అయితే క్లిక్ చేసి ఏపీకేని అయితే ఇన్స్టాల్ చేసుకోండి, ఓకేనా. సో మీకు డైరెక్ట్గానే అయిపోతుంది. ఇన్ కేస్ ఏమన్నా మీకు ఎర్రర్ వచ్చినట్లయితే మీ ఫైల్ మేనేజర్ నుంచి ఈ యొక్క ఏపీకేని ఇన్స్టాల్ చేసుకోండి. ఇది మనకి గేమ్ లాంచర్ గైస్, గేమ్ అయితే కాదు. సో గేమ్ లాంచర్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా అయితే ఓపెన్ చేసేయండి. పర్మిషన్ అడుగుతుంది, పర్మిషన్ అయితే అలౌ ఇచ్చేయండి. సో గేమ్ లాంచర్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ యొక్క గేమ్ లాంచర్లో ఇన్స్టాల్ చేసుకోమంటుంది గైస్. చూడండి, ద మెచైన్ ఎరీనా గేమ్ అనేది ఇక్కడ నుంచి మనం ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సో గేమ్ ఇన్స్టాల్ చేసుకోముందు ఇంకొక మినీ ఇన్స్ట్రక్షన్ గైస్ ఏంటంటే, ఈ యొక్క గేమ్ అనేది నియర్లీ మీకు 900 MB నుంచి 1 GB వరకు అయితే ఉంటుంది. ఎవరైతే స్మాల్ డివైసెస్ ఉంటాయో, అంటే కొంచెం లో హ్యాండ్ డివైస్లు ఉంటాయో, సో వాళ్ళ దాంట్లో హ్యాంగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మీ దగ్గర కొంచెం బెటర్ గేమింగ్ ఫోన్ లాంటివి ఏమన్నా ఉన్నా, లేదంటే మినిమం 6 GB పైన ఏమన్నా ఫోన్స్ ఉన్నా సరే అందులో ఈజీగా అయితే హ్యాండిల్ చేస్తాయి. సో అలాంటి వాటిలో అయితే ట్రై చేయండి, ఓకేనా. 4 GB అట్లా అయితే వేస్ట్ అనమాట. సో పీసీ ఉంటే ఇంకా బెటర్, పీసీలో మీరు డైరెక్ట్గా ప్లే చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఇక్కడ మీకు ఇన్స్టాల్ అని ఉందా, సో ఇన్స్టాల్ అనే బటన్ అయితే ట్యాప్ చేసేయండి. మనకి గేమ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో వెయిట్ చేద్దాం గైస్. గేమ్ అనేది డౌన్లోడ్ అయిపోయి ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ప్లే అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో అట్లనే మీ యొక్క మొబైల్లో కూడా సో మనకి గేమ్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది గైస్. కానీ మీరు ఎక్కడి నుంచి అయినా సరే ఈ గేమ్ అయితే ఓపెన్ చేయొచ్చు. సో మొబైల్ నుంచి డైరెక్ట్గా గేమ్ అప్లికేషన్ అయినా ఓపెన్ చేయొచ్చు. సో లేదంటే గేమ్ లాంచర్ నుంచి కూడా ప్లే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ టైం మీకు గేమ్ అనేది ఓపెన్ అవ్వడానికి సో కాస్త లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. సో గేమ్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీకు లాగిన్ స్క్రీన్ అయితే వస్తుంది గైస్. ఇక్కడ మీకు లాగిన్ అనే బటన్ ఉందా, సో లాగిన్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకుంటే మీ మొబైల్లో ఏదో ఒక బ్రౌజర్కి అయితే రీడైరెక్ట్ అయితే చేస్తుంది, క్రోమ్ బ్రౌజర్కి. సో రీడైరెక్ట్ చేసిన తర్వాత ఇందాక మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అయితే పెట్టి అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో సేమ్ ఈమెయిల్ ఐడి సేమ్ పాస్వర్డ్ అయితే పెట్టి లాగిన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఆటోమేటిక్గా గేమ్ అనేది లాగిన్ అయిపోయి మళ్ళీ మనకి అప్లికేషన్కి రీడైరెక్ట్ చేస్తుంది అనమాట, ఓకేనా గైస్. ఇక్కడ మీరు చూసుకుంటే నేను ఈమెయిల్ ఐడి సో పాస్వర్డ్ కూడా ఎంటర్ చేశాను. సింపుల్ లాగిన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకోగానే సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆటోమేటిక్గా నాకు గేమ్ అప్లికేషన్కి రీడైరెక్ట్ చేసింది, ఓకేనా. సో జస్ట్ మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి సో లాగిన్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి గేమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఇంట్రో అయితే ఉంటుంది, ఇంట్రోని మీరు అయితే స్కిప్ చేసేయచ్చు. స్కిప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి, ఇంట్రో అయితే స్కిప్ అయిపోతుంది. మనకి గేమ్ ఇంటర్ఫేస్ అనేది మీకు ఇలాంటి హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది గైస్, ఓకేనా. ఈ గేమ్ అనేది మీకు ఈజీగానే ఉంటుంది గైస్, మరి ఎంత ఈజీ అయితే ఉండదు, మరి ఎంత డిఫికల్ట్ కూడా ఉండదు. మీరు ప్రీవియస్గా ఏమైనా ఫ్రీ ఫైర్ కానీ సో లేదంటే పబ్జీ కానీ పబ్జీ మొబైల్ కానీ లేదంటే ఫ్రీ ఫైర్ కానీ ఇలాంటి గేమ్స్ ప్లే చేశారనుకోండి, మీరు ఈ గేమ్ని ఈజీగా అయితే ప్లే చేస్తారు. ఈజీగా ర్యాంక్ బోర్డ్లో టాప్లో ఉంటారనమాట. సో ఫ్రీ ఫైర్ పబ్జీ అలాంటివి ఏం ఆడలేదు బ్రో, ప్రీవియస్గా మీరు ఏమైనా ఫైరింగ్ గేమ్స్ అన్నా సరే మీరు ఈజీగా అయితే గేమ్ ప్లే చేయొచ్చు. లేదంటే మిగతా వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది అంతే, ఓకేనా. సో గేమ్ అనేది ఓపెన్ అయిన తర్వాత సో ఇప్పుడు ఇందులో మనం ఎలా గేమ్ ప్లే చేయాలంటే, సో ఇక్కడ మీకు హీరోస్ ఉంటారు గైస్, అంటే మీ క్యారెక్టర్స్ ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. పీవీసీ అప్గ్రేడ్స్ అంటే ఇవంతా మనకి యూజ్ అవ్వవు. స్టోర్ కూడా స్కిన్స్ అవి కూడా స్టోర్లో అయితే షేర్ చేయొచ్చు. ఇక్కడ మీ ప్రొఫైల్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఆప్షనల్ ఇక్కడ మీరు గేమ్ సౌండ్స్ అవి కూడా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మీరు అయితే ఎక్స్ప్లోర్ చేయండి. నేను డైరెక్ట్గా గేమ్ ప్లే అనేది ఎలా చేయాలో చెప్తాను. ఇక్కడ మీకు ప్లే అని ఉందా, సో ప్లే అని ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ట్విట్టర్లో చెప్పినట్లు ఇక్కడ మనకి 2 మోడ్స్లో మాత్రమే పాయింట్స్ అనేవి రిసీవ్ అవుతాయి గైస్. ఒకటి క్విక్ మోడ్లో మీరు గేమ్ ప్లే చేసి విన్ అయ్యారనుకోండి 30 పాయింట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ లాస్ అయితే 10 పాయింట్స్. ఇంకొకటి ర్యాంక్ మోడ్ అనమాట, ఓకేనా. సో ర్యాంక్ మోడ్లో మీరు గేమ్ ప్లే చేసి విన్ అయ్యారనుకోండి 50 పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ లాస్ అయితే 15 పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ 2 మోడ్స్లో మాత్రమే మీరు గేమ్ ప్లే అయితే చేయాలి. సో నేను మీకు క్విక్ మోడ్లో గేమ్ ప్లే అయితే చేసి చూపిస్తాను. క్విక్ మోడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో మీరు ర్యాంక్ మోడ్ కూడా ప్లే చేయొచ్చు, అది మీ ఇష్టం, ఓకేనా గైస్. ఇక్కడ మనకి క్విక్ ప్లే అనేది సెలెక్ట్ చేసిన తర్వాత నియర్లీ 1 minute అయితే టైం పట్టింది గైస్ నాకు గేమ్ ప్లే అనేది స్టార్ట్ అవ్వడానికి. కాస్త లేట్ అవుతుంది, వెయిట్ చేయండి, ఓకేనా. సో గేమ్ ప్లే అనేది స్టార్ట్ అయిన తర్వాత మన క్యారెక్టర్ అయితే సెలెక్ట్ చేసుకోమంటారు గైస్. ఇక్కడ మనకి కింద కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, సో వీటిలో మీరు ఏదైనా క్యారెక్టర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఫస్ట్ క్యారెక్టర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, ఓకేనా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో గేమ్ అనేది స్టార్ట్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయండి. టైమర్ అయితే రన్ అవుతుంది కదా, వెయిట్ చేయండి. సో గేమ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇవి లెఫ్ట్ కార్నర్ ఉన్నాయి కదా గైస్, ఇవి మన క్యారెక్టర్ అనేది మూవ్ అవ్వడానికి అనమాట, ఓకేనా. సో రైట్ కార్నర్లో ఉన్నాయి కదా, ఇవి మనకి ఫైరింగ్ అయితే యూజ్ అవుతాయి. సో ఇందులో మనకి డెమో మోడ్ కూడా ఉంటుంది. మీరు కావాలంటే డెమో మోడ్లో కూడా గేమ్ ప్లే అనేది ఎలా చేయాలి ఏంటని చెప్పేసి
ఈజీగా అయితే నేర్చుకోవచ్చు ఒకవేళ మీకు గేమ్ అంతా ప్లే చేయడం రాకపోతే. సింపుల్గా మీరు మొబైల్ ఎలా అయితే ఫ్రీ ఫైర్ పబ్జీ ఆడతారో సేమ్ అలానే యాజ్ ఇట్ ఈజ్. ఓకేనా, నా మొబైల్ కొంచెం ల్యాగ్ అవుతుంది వీడియో రికార్డ్ చేయడం వల్ల. సో ఇట్లా గేమ్ ప్లే చేసేటప్పుడు ఎనిమీస్ అయితే ఉంటారు కదా ఆపోజిట్, వాళ్ళని అయితే ఫైర్ చేయడమే. సో మనం డ్యామేజ్ చేయడం, సో కిల్స్ చేయడం కూడా మనకి పాయింట్స్ అయితే ఇంక్రీజ్ తీసుకొస్తాయి గేస్. ఓకేనా, సో ఇట్లా ఈజీగా అయితే మీరు గేమ్ ప్లే అయితే చేయొచ్చు. సో గేమ్ అయితే పోస్ట్ చేస్తాయి గేస్, ల్యాగ్ అవుతుంది. గేమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గేమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో గేమ్ అయితే లూజ్ అయిపోయినాం. సో ఇట్లా మీరు గేమ్ అయితే ఈజీగా అయితే ప్లే చేయొచ్చు, సేమ్ యాజ్ మీకు ఫ్రీ ఫైర్ అలానే పబ్జీ ఇండియాలో అయితే ఉంటుంది గైస్. అట్లానే ఇందులో మీరు మీ ఫ్రెండ్ సర్కిల్ కూడా యూస్ చేసి ప్లే చేయొచ్చు. అంటే మీకు తెలిసిన ఇద్దరు ఫ్రెండ్స్ మీరు ఏ డ్రాప్ని ఫామ్ చేస్తున్నారు అనుకోండి. సో ఇక్కడ మీరు గేమ్ ప్లే చేసేటప్పుడు ప్లే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు ఏదో ఒక మోడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సపోజ్ మీరు క్విక్ మోడ్ని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి. సెలెక్ట్ చేసుకునే ముందు ఇక్కడ మీకు చూడండి కింద ఫ్రెండ్ సర్కిల్ అయితే ఉంటుంది. ఓకే, డిస్మిస్ అయితే కొడదాం. సో బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడ మీకు ఫ్రెండ్స్ అని అయితే ఉంటుంది గైస్. ఓకేనా, కింద సో ఫ్రెండ్స్ అని అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి, సో సపోజ్ మీరు గేమ్ పెడదాం అనుకున్నారు అనుకోండి, జనరేట్ న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఒక కోడ్ అయితే జనరేట్ అవుతుంది. ఈ కోడ్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఆ కోడ్ అనేది ఇక్కడ మీరు మీ ఫ్రెండ్ ఎంటర్ చేసినట్లయితే మీరిద్దరు కూడా ఒక టీం కింద అయితే ఉంటారనమాట. ఓకేనా, అట్లా మీరు గేమ్ ప్లే అయితే చేయొచ్చు. మీ ఫ్రెండ్స్ మీరే గేమ్ అయితే వేసుకోవచ్చు. ఈజీగా అయితే గేమ్ ప్లే చేయొచ్చు గేస్. ట్రై చేయండి. మీరు ఒక 4-5 గేమ్స్ ఆడితే మీకు ఈజీగా అర్థమైపోతుంది గేమ్ ప్లే అనేది ఎలా చేయాలి ఏంటని చెప్పేసి గేస్. అట్లనే మనం గేమ్ ప్లే చేసిన తర్వాత మనం పాయింట్స్ అనేవి ఎక్కడ డిస్ప్లే అవుతాయి. సో గేమ్ ప్లే చేసిన తర్వాత పాయింట్స్ అనేవి కూడా మీకు డాష్ బోర్డ్లోనే డిస్ప్లే అవుతాయి గేస్. ఓకే, ఏదైతే మనం బ్రౌజర్లో డాష్ బోర్డ్ అనేది ఓపెన్ చేసామో మిసెస్ బ్రౌజర్లో కదా, సో ఈ డాష్ బోర్డ్ అయితే పేజ్ అయితే రీఫ్రెష్ చేయండి. సో డాష్ బోర్డ్కి అయితే వచ్చేసి పాయింట్స్ అనేవి మీకు పాయింట్ సిస్టంలో అప్డేట్ అవుతాయి అనమాట. ఓకేనా, సో మనం గేమ్ ప్లే చేసిన తర్వాత ఒక 5 to 10 minutes వరకు అయితే టైం పడుతుంది గేస్ మీకు పాయింట్స్ అనేవి అయితే అప్డేట్ అవ్వడానికి. సో పాయింట్స్ అనేవి కూడా ఇక్కడ మీకు పాయింట్స్ ఇక్కడ ఉంది కదా డిస్ప్లే అవుతాయి. సో అట్లానే మీ లీడర్ బోర్డ్ ఉంది కదా, సో లీడర్ బోర్డ్ అనేది 24 hours వన్స్ అయితే అప్డేట్ అవుతుంది. సో మీ పాయింట్స్ చూసుకొని నా లీడర్ బోర్డ్లో ఇంకా అప్డేట్ కాలేదని చెప్పేసి మీరు ఎటువంటి వరకు కూడా పడవసరం లేదు. లీడర్ బోర్డ్ ఎవ్రీ 24 hours వన్స్ అయితే అప్డేట్ చేస్తారు. 24 hours తర్వాత మీ ర్యాంక్ అయితే చెక్ చేసుకోవచ్చు గేస్. ఓకేనా, సో మీ దగ్గర December 3rd వరకు అయితే టైం ఉంది. టోటల్ 4 weeks క్యాంపెయిన్. ఇంకా మన దగ్గర 3 weeks అయితే టైం ఉంది. మీరు ఈజీగా ఇందులో సో ర్యాంక్ అయితే బూస్ట్ చేసుకోవచ్చు గైస్. ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రాప్లో అయితే పార్టిసిపేట్ చేయండి. హోప్ నేను మీకు ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా కవర్ చేశాను అనుకుంటా. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వచ్చి మెసేజ్ చేయండి గైస్. అక్కడి నుంచి నేను మీకు మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓవరాల్గా ఇది గైస్ ఈ వీడియో అనేది. సో ఎవరెవరైతే ఈ వీడియో అనేది నచ్చిందో ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే లైక్ చేయండి. సో మీకు ఎలా అనిపించిందో వీడియో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైతే గేమర్స్ ఉంటారో అంటే ఫ్రీ ఫైర్ అట్లా ఆడే వాళ్ళు ఉంటారు కదా, డెఫినెట్లీ వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి గైస్. వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఓకేనా, సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.